2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి మూవీలో ఈ సీన్ చూడండి. ఈ సీన్ ఇలా చూడడానికి డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది, కానీ ఇదే సేమ్ సీన్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చూస్తే ఇంకా డిస్టర్బింగ్ గా ఉంటది. ఇక్కడ ప్లే అవుతున్న మెక్సికన్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చంపదెబ్బని సెలబ్రేట్ చేస్తూ చూపించింది. ఈ మ్యూజిక్ ఇండైరెక్ట్ గా ఏం చెప్తుందంటే అర్జున్ ఒక పెద్ద హీరో అండ్ అర్జున్ ఏం చేసినా కరెక్టే చేస్తాడు అని. ఇలాంటి సీన్స్ మన టాలీవుడ్ లో చాలా కామన్. ఒక అమ్మాయిని తన పార్ట్నర్ తన అనుమతి లేకుండా తనని ఏ ప్లేస్ లో టచ్ చేసినా కూడా అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉండదు అని, అండ్ అమ్మాయిలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఆ టచ్ ని ఎంజాయ్ చేస్తారు అని ఈ సీన్ లో చూపిస్తారు. అండ్ ఇలాంటి సీన్స్ మన టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ అండ్ కాలీవుడ్ లో కూడా చాలా కామన్ గా కనిపిస్తుంటాయి. కానీ కొన్ని రీసెర్చెస్ ప్రకారం తెలిసింది ఏంటంటే 1950 to 2022 మధ్యలో బాలీవుడ్ మూవీస్లో జెండర్ బయాస్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. కానీ ఈ చేంజ్ మన తెలుగు ఇండస్ట్రీకి రావడం చాలా చాలా కష్టం. దీనికి కారణం ఏంటంటే తెలుగు మూవీస్లో మెయిన్గా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెంబర్ 1, టాక్సిక్ హీరోస్. పెద్ద పెద్ద హిట్స్ అయిన తెలుగు మూవీస్లో హీరోస్ యాటిట్యూడ్ చాలా టాక్సిక్గా ఉంటుంది. హెరాస్మెంట్, అబ్యూస్ అండ్ స్టాకింగ్. ఇలాంటి సీన్స్ అన్ని చాలా నార్మలైజ్ చేసి చూపిస్తారు. ఒక అమ్మాయిని చంప మీద కొట్టినా లేదా సెక్స్ చేయడానికి రిఫ్యూజ్ చేసిందని కత్తి చూపించి బెదిరించినా తప్పేం లేదని సీన్స్ ని కామెడీ వేలో చూపిస్తారు. ఈ సీన్స్ గురించి డైరెక్టర్స్ ని క్వశ్చన్స్ చేస్తే రియల్ లైఫ్ లో ఏం జరుగుతుందో మూవీస్ లో కూడా అదే చూపిస్తుంటాం కదా అని చెప్పారు. మన రియల్ లైఫ్ లో ఒక అమ్మాయిని చంపదెబ్బ కొట్టడం కామనా? సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో అర్జున్ ప్రీతిని కొట్టింది ప్రీతిపై తనకి ఉన్న ప్రేమను చూపించడానికి అని చెప్పారు. If you don't have the liberty of slapping each other, then I don't see anything there. So I feel this women who were talking about this, I feel that they were never in love. ఇలాంటి సీన్స్ చూపిస్తే సొసైటీకి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఈ సీన్స్ చూపించే విధానంలోనే మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్మా శంకర్ మూవీ. ఈ సినిమాలో శంకర్ హీరోయిన్ ని స్టాక్ చేస్తూ ఆబ్జెక్టిఫై చేస్తూ ఉంటాడు. కొన్ని సీన్స్ లో హీరోయిన్ షర్ట్ కాలర్ కూడా పట్టుకుంటాడు. ఒక రాత్రి హీరోయిన్ ని చేస్ చేసి ఫోర్స్ఫుల్ గా తన ఇంట్లోకి ఎంటర్ అయి తన 2 చేతుల్ని పట్టుకొని రేప్ చేస్తా అని బెదిరిస్తాడు. పోలీస్ వచ్చే గ్యాప్ లోనే హీరోయిన్ తన మనసు మార్చుకొని శంకర్ తో ప్రేమలో పడిపోతుంది. ఇప్పుడు ఇదే సీన్ ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చూస్తే ఇది చాలా లైట్ అండ్ కామెడీ సీన్ లా అనిపిస్తుంది, కానీ ఇది చాలా డిస్టర్బింగ్ సీన్. ఇదే స్టంట్ రియల్ లైఫ్ లో చేస్తే ఈ చీచి తంటారు. ఇప్పుడు ఇదే టైప్ ఆఫ్ సీన్ తో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది అన్నయం రసూలం అనే మలయాళం మూవీలో సీన్. ఈ సీన్ లో రసూల్ యానాని బోట్ నుండి ఇంటి వరకు స్టాక్ చేస్తూ ఉంటాడు. ఈ సీన్ ని కామెడీ వేలో కాదు, డిస్టర్బింగ్ వేలోనే చూపించారు. మలయాళం మూవీస్ తెలుగు ఫిల్మ్స్ కన్నా బెటర్ అని నేను చెప్పట్లేదు. ఒక స్టాకింగ్ సీన్ ఒక మూవీలో కామెడీ వేలో చూపించారు, ఇంకో మూవీలో డిస్టర్బింగ్ వేలో చూపించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్మార్ట్ శంకర్ హీరో కాబట్టి కామెడీ వేలో చూపించారు. అదే సీన్ విలన్ చేసుంటే దాన్ని ఒక క్రైమ్ గా చూపించేవారు. దీని ఇంపాక్ట్ డైరెక్ట్లీ వ్యూవర్ మీద పడుతుంది. ఒక టీనేజర్ అర్జున్ రెడ్డి మూవీలో ఈ సీన్ చూశాక అమ్మాయిని ఇలానే కొట్టాలేమో, ఇలా కొడితే వాళ్ళ మాట వింటారేమో, ఇది కంప్లీట్లీ రైటే అని అనుకోని అది ఒక అబ్యూజ్ అనే విషయమే రిలైజ్ కారు. అండ్ ఇలాంటి మూవీసే ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ లో 100 కోట్లు సంపాదిస్తున్నాయి. ఇండియన్ మూవీస్ యొక్క ఫైనాన్షియల్ సక్సెస్ వెనుక ఉన్న మేజర్ కాంట్రిబ్యూషన్ టాలీవుడ్. ప్రెజెంట్ తెలుగు ఇండస్ట్రీతో కలిపి ఇండియన్ మూవీ ఇండస్ట్రీ 90,000 కోట్లు విలువైనది. టాలీవుడ్ లో ఉన్న రెండవ రీజన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్, అంటే ఒక ఉమెన్ ని మూవీలో చూపించే విధానం. ఇందులో మెయిన్ గా 3 ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఉమెన్ విత్ లిటిల్ ఏజెన్సీ, అంటే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి బ్రెయిన్ ఉన్నా తన లైఫ్ గురించి సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తన ప్రాబ్లంలో ఉన్నప్పుడు సొంతంగా ఆలోచించకుండా హీరో ఎప్పుడు వచ్చి సేవ్ చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ లో కూడా మెయిల్ క్యారెక్టరే మెయిన్ రోల్ ప్లే చేస్తారు, లైక్ వకీల్ సాబ్. ఇదే మూవీ హిందీలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రేప్ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ని కూడా కామెడీ సీన్ లా చూపిస్తారు. బలవంతం చేసినా బాబు మాకు నచ్చాడు,
ఆ అబ్బాయి చేత్తోనే తాళి కట్టిస్తాం. లేదా ఆ సెన్సిటివ్ ఇష్యూస్ తోనే హీరోకి కావాల్సినంత హైప్ ఇస్తారు. మీరు మారిపోయారు. సెకండ్ ప్రాబ్లం, సెక్షువలైజేషన్. ఫ్యూ డెకేడ్స్ ముందు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా ఉన్న కె రాఘవేంద్రరావు గారు చాలా మంది పాపులర్ యాక్టర్స్ ని లాంచ్ చేశారు. ఈయన మూవీస్ లో హీరోయిన్స్ ని చూపించే విధానం సెక్సువలైజేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. నోట్లో యాపిల్ పడినప్పుడు గ్రావిటీ కనుక్కుంటాడు, నేను ఎక్కడ పడాలో కనుక్కుంటా. అండ్ ఇదే సెక్సువలైజేషన్ స్టిల్ కంటిన్యూ అవుతూ వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అల వైకుంఠపురం. ఈ మూవీలో హీరోయిన్ లెగ్స్ అండ్ థైస్ చూసి ప్రేమలో పడతాడు. నేను స్పెసిఫికల్లీ అల్లు అర్జున్ ఆర్ పూజా హెగ్డే కోసం చెప్పట్లేదు, ఆ మూవీలో వాళ్ళు చూపించే ఆ విధానం కోసం చెప్తున్నాను. నో అఫెన్స్. క్యాబిన్ మారింది కానీ కాలు మారలేదు కదండి. థర్డ్ ఇష్యూ, స్క్రీన్ టైం. ఎంత పెద్ద సినిమా అయినా హీరోయిన్ కి చాలా తక్కువ స్క్రీన్ టైం మాత్రమే ఉంటుంది. విలన్ ఇబ్బంది పెట్టినప్పుడు హీరో సేవ్ చేయడానికి, ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఎక్స్పోజింగ్ కోసం అండ్ సాంగ్స్ కి మాత్రమే హీరోయిన్ ని తీసుకుంటారు. ఒక 2.5 hour కంప్లీట్ మూవీలో సాంగ్స్ తీసేసి చూస్తే హీరోయిన్ స్క్రీన్ టైం కేవలం 25 to 30 minutes మాత్రమే ఉంటుంది. తెలుగులో ఉన్న అన్ని మూవీస్ ఇలానే ఉంటాయని నేను చెప్పట్లేదు. శేఖర్ కమలా గారి మూవీస్ లైక్ ఆనంద్ అండ్ గోదావరి అండ్ అరుంధతి లాంటి కేవలం కొన్ని మూవీస్ లో మాత్రమే ఫీమేల్ క్యారెక్టర్ ని రెస్పాన్సిబుల్ మేనర్ లో చూపించారు. కానీ అన్ఫార్చునేట్లీ బాగా పాపులర్ అయిన తెలుగు మూవీస్ లో హీరోయిన్ క్యారెక్టర్ ఎయిదర్ సెక్షువలైజ్ చేసి చూపించడం లేదా మేల్ క్యారెక్టర్ పైన కంప్లీట్ గా డిపెండ్ అయినట్టు చూపిస్తారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా చూపించడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది బిజినెస్. Our business is our business. None of your business. తెలుగు సినిమాస్ ని థియేటర్స్ లో చూసే వాళ్ళలో సగం కన్నా ఎక్కువ మంది మేల్ ఆడియన్సే ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా 35 కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే. అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసి చూపించడం తెలుగు మూవీస్ లోనే కాదు, ఇతర ఇండస్ట్రీస్ లో కూడా కామనే. ఇందువల్లే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అండ్ రైటర్స్ కూడా హీరో క్యారెక్టర్స్ ని బాగా ఎలివేట్ చేసే విధంగా రాస్తుంటారు. అండ్ ఈ ప్రాబ్లం కి రెండో రీజన్ పీపుల్ మైండ్ సెట్. నార్మల్ ఆడియన్స్ తో పాటు టాప్ సెలబ్రిటీస్ కూడా ఉమెన్ గురించి ఇలా మాట్లాడుతుంటే ఈ ప్రాబ్లమ్స్ కి ఫుల్ స్టాప్ అనేదే ఉండదు. ఆడవాళ్ళు సెక్స్ కి మాత్రమే పనికొస్తారని ఒకరంటే, అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు. సూపర్ ఆన్సర్ సార్. మరొకరు ఇలా అంటారు, ఊరుకుంటారు మా ఫ్యాన్స్, వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. హీరోయిన్ థైస్ అండ్ బాడీ పార్ట్స్ గురించి ప్రౌడ్ గా స్టేజ్ మీద మాట్లాడతారు ఇంకొందరు సెలబ్రిటీస్. అనుష్క అద్భుతమైన తొడలో. అనుష్క ఎలా ఉంటుందంటే వేడి వేడి జిలేబీ వేస్తుంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది, అలా ఉంటుంది అనుష్క. యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్సే ఇలా ఆలోచిస్తుంటే ఇక మూవీస్ లో ఫీమేల్ లీడ్స్ కి రెస్పెక్ట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? తెలుగు సినిమాస్ లో హీరోస్ నెక్స్ట్ మూవీస్ కి వాళ్ళ రోల్ ని చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడరు. నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో తెలుగు ఫ్యాన్స్ ని ఇంగ్లాండ్ ఫుట్బాల్ ఫ్యాన్స్ తో కంపేర్ చేసి ప్రపంచంలోనే బెస్ట్ ఫ్యాన్స్ అని చెప్పారు. మరి హీరోస్ వాళ్ళ ఫ్యాన్స్ ని అంతా పొగిడినప్పుడు ఫ్యాన్స్ కూడా హీరోస్ చేసిన క్యారెక్టర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు చేసిందే ఫాలో అవుతారు కదా. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఐ అగ్రీ దట్ అప్పట్లో కమర్షియల్ మూవీస్ కి మంచి డిమాండ్ ఉండేది. అప్పట్లో అంటే మన చిన్నప్పుడు. దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి, లైక్ ఇంటర్నెట్ అంతగా అవైలబుల్లో లేదు అండ్ ఆల్సో ఆ టైంలో కమర్షియల్ మూవీస్ కొంచెం చూడ్డానికి కొత్తగా అనిపించి ఫ్యామిలీస్తో వెళ్ళి చాలా ఎంగేజింగ్ గా చూసేవారు. బట్ దట్ ఫేజ్ ఇస్ గాన్. ఇప్పటికి కూడా సేమ్ స్టైల్లో హీరో వచ్చి షర్ట్ కూడా నలగకుండా 100 మందిని కొట్టేసి హీరోయిన్ ని కాపాడేసి సుమోన్ లేపస్తే ఆవిడ చూడ్డు, అవన్నీ సూపర్ క్రింజ్ అయిపోయాయి. బట్ స్టిల్ కొంతమంది టాప్ హీరోస్ అవే ట్రెడిషనల్ వేలో సేమ్ రొటీన్ స్టోరీతో తీస్తున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ వాళ్ళ హీరోస్ కి అలాంటి ఎలివేషన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఇస్తున్నారు. బట్ ఆ ఎలివేషన్స్ తో పాటుగా మంచి స్టోరీ కూడా ఉంటే సినిమా క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుందని నా ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ మూవీ. మీ ఒపీనియన్ ని అలానే మీకు ఇష్టమైన సినిమాని కింద కామెంట్ చేయండి.